5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు తమ సామ్రాజ్యాన్ని తిరిగి నిర్మించుకునే పనిలో పడింది. దానికోసం 2026 ఐపీఎల్ వేలంలో రెండో అతిపెద్ద పర్స్తో సిద్ధంగా ఉంది సిఎస్కే. వాళ్ల చరిత్రలోనే అత్యంత చెత్త సీజన్ తర్వాత ఈ కఠినమైన మార్పులు తప్పలేదు మరి. 2025లో దారుణమైన ప్రదర్శన ఛాంపియన్ టీంని పూర్తిగా మార్చేలా చేసింది. ఈ మార్పుల వల్ల ఇప్పుడు టీంలో 3 పెద్ద సమస్యలున్నాయి. వాటిని ఖచ్చితంగా పరిష్కరించాలి. అందులో అతిపెద్ద చిక్కుముడి ఏంటంటే జడేజాలాంటి ఆల్రౌండర్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఇక్కడే అసలు పాయింట్. గ్రీన్ పెద్ద ప్లేయర్, కానీ అయ్యర్ని తీసుకుంటే బడ్జెట్ మిగులుతుంది. ఒకవేళ గ్రీన్ ధర పెరిగిపోతే వాళ్ల దగ్గర పవర్ హిటర్ లియం లివింగ్స్టోన్ ఉన్నాడు. కానీ ఇక్కడొక ట్విస్టుంది. కథంతా వాళ్లు వదులుకున్న ఒక ప్లేయర్ చుట్టూ తిరుగుతోంది. అవును, స్టార్ డెత్ బౌలర్ మతీష పతిరాణాను రిలీజ్ చేసి అతని జీతం ఆదా చేసుకున్నారు. పతిరాణాను తక్కువ ధరకే కొనాలనుకోవటం సిఎస్కే ప్లాన్, కానీ కేకేఆర్ నుంచి గట్టి పోటీ తప్పదు. సరే, ఇప్పుడు బౌలింగ్ చూద్దాం. అశ్విన్, జడేజా లేకపోవడంతో స్పిన్ విభాగం బలహీనపడింది. రవి బిష్నోయ్ వాళ్ల ప్రధాన టార్గెట్. అతను జట్టుకు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవుతాడు. పతిరాణ ప్లాన్ ఫెయిల్ అయితే డెత్ బౌలింగ్ కోసం వాళ్ల దగ్గర ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. అన్రిచ్ నాట్జే, అతని దగ్గర స్పీడ్, ఎక్స్పీరియన్స్ రెండూ ఉన్నాయి. ఫిట్గా ఉంటే చాలు. మ్యాట్ హెన్రీ అయితే భీకరమైన ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు చాలా నమ్మకమైన బౌలర్. ఇక గెరాల్ట్ కోయెట్సీ సిఎస్కే సిస్టర్ ఫ్రాంచైజీకి ఆడటం అతనికి ప్లస్ పాయింట్. సో సిఎస్కే ముందు ఇప్పుడు 2 దారులున్నాయి. ఈ వేలం వాళ్ల భవిష్యత్తును నిర్ణయించనుంది. గ్రీన్ లాంటి స్టార్ ప్లేయర్ మీద భారీగా ఖర్చు చేస్తారా, లేదా తక్కువ బడ్జెట్లో మంచి టీంని కడతారా? ఈ భారీ జూదం సిఎస్కేకి మళ్లీ కీర్తిని తెస్తుందా, లేక వాళ్ల పునర్నిర్మాణం ఇంకా కొనసాగుతుందా?